ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని కింద బెల్ ఐకాన్ ఉంటుంది, అది యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే మనం ఒక హెయిర్ సెన్సార్, ఒక లిక్విడ్ సెన్సార్ తీసుకున్నాము. ఇవి ఎలా పనిచేస్తున్నాయి మీకు సింపుల్ ట్రిక్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ముందుగా మనం ఏం చేయాలంటే ఒక గ్లాస్లో కూలింగ్ వాటర్ అనేది తీసుకోవాలన్నమాట. నేనైతే ఒక గ్లాస్లో కూలింగ్ వాటర్ అనేది తీసుకున్నాను. మళ్ళీ మల్టీమీటర్ అనేది తీసుకొని దాంతో చెక్ చేయాలన్నమాట. ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. మల్టీమీటర్ తోటి ఫస్ట్ 200 కిలో ఓమ్స్లో పెడదాం. పెట్టేసి మనం చెక్ చేద్దాం. ఇప్పుడైతే ముందుగా లిక్విడ్ సెన్సర్కి మనం ఏం చేయాలంటే ఇది ఉంది కదా, మనం 2 పిన్లు అనేవి అటాచ్ చేయాలి. చూడండి, చూసారు కదా 4.5 అనేది వస్తుందన్నమాట. అదే ఇందులో ముంచేసి ఒకసారి కూలింగ్ టెంపరేచర్లో ముంచేసి చెక్ చేద్దాం ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది. ఒకవేళ వర్క్ అవ్వలేదు అనుకోండి, అలాగే ఉండిపోద్ది అనమాట. ఒకవేళ వర్క్ అయింది అనుకోండి, ఎలా రీడ్ అవుతుందో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, 9.5, 9.900 అలా టెంపరేచర్ అనేది పెరుగుతుందన్నమాట. అంటే ఈ సెన్సర్ అనేది ఆ కూలింగ్కి రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. దానివల్ల ఏంటో 11 degrees సెంటిగ్రేడ్ అలాగనమాట. అంటే కూలింగ్ టెంపరేచర్ అనేది చూపిస్తుంది అనమాట. అంటే ఈ సెన్సర్ అనేది వర్క్ అవుతుంది. ఒకవేళ వర్క్ అవ్వలేదు అనుకోండి, ఆ రీడింగ్ అనేది మామూలుగా చూపించదు అనమాట. అలాగే ఇప్పుడు మనం ఎయిర్ సెన్సర్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఎయిర్ సెన్సర్ అయితే ఇప్పుడు మనం మామూలుగా చెక్ చేద్దాం ఎంత వస్తుంది ఏంటనేది. .6 అనేది వస్తుంది అనమాట. అదే లిక్విడ్లో ముంచేసి అంతే వాటర్లో ముంచేసి ఒకసారి చెక్ చేద్దాం. ఒక 1 minute 2 minutes అనేది అలా ఉంచేయాలన్నమాట. అదే చూడండి ఫ్రెండ్స్, 9.900 అలా ఇంక్రీజ్ అవుతుంది కదా. అంటే ఎయిర్ సెన్సర్ అనేది కూడా వర్క్ అవుతుంది. ఒకవేళ వర్క్ అవ్వలేదు అనుకోండి, ఈ సెన్సర్ అనేది రీడ్ అవ్వదన్నమాట. రీడ్ అవ్వలేదు అనుకోండి, సప్లై ఇటు నుండి వెళ్ళిన సప్లై ఇటు నుండి అనేది రాదనమాట. అలా రాకపోవడం వల్ల ఏమవుతుందంటే దాని ఓమ్స్ అనేవి రావు, ఈ మల్టీమీటర్లో రావు అనమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.